అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ఇవాళ ఈ భాగంలో 4వ తారీఖును కానీ 13వ తేదీని లేదా 22, 31 తేదీల్లో పుట్టిన వాళ్ళకి, లేదా నక్షత్రం ప్రకారం రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాల వాళ్ళకి అనుసంధానం చేసుకోవడానికి వీలుగా మనకి ఒక సూక్తం అంటే స్తోత్రం సూర్యుడికి సంబంధించింది. ఇది కూడా మీరు ఎక్కడో స్తోత్రంలో వినుంటారు, కానీ ఫలానా అని మీకు ఆలోచన ఉండకపోవచ్చును. సురగణ పితృ యక్ష సేవితం హి అసుర నిశాచర సిద్ధవందితం వర కనక హుతాచన ప్రభం ప్రణిపతితోస్మి హితాయ భాస్కరం. ప్రణిపతితః అస్మి, నేను దాసోహం అంటున్నాను, శరణు వేడుతున్నాను, శరణు వేడిన వాడిని అవుతున్నాను. నేను ఎవరి కోసం? భాస్కరం, ఆయనకి. ఎందుకని అంటే హితాయ, హితము, క్షేమం కావాలి. నేను, నా వాళ్ళు, నా బంధువులు, నా పరివారము, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమం కలగాలని కోరుతూ నేను నమస్కరిస్తున్నాను. ఎవరయ్యా భగవానుడు? ఆ పరమాత్మ కంటికి కనిపించడానికి కోసం సూర్య భగవానుడిగా వచ్చాడు. సురగణ పితృ యక్ష సేవితం, దేవతలంతా ఆయన్ని అనుసరిస్తారు. సురగణ పితృదేవతలందరూ కూడా ఆయన లోకంలోనే ఉంటారు. సూర్యమండలం ఛేదించుకునే పైకి పెడతారు వాళ్ళందరూ కూడా, యుద్ధాల్లో కానీ మరో దాంట్లో కానీ. అలాగా సురగణ పితృ యక్ష సేవితం, యక్షులు ఆ జాతి, ఆ దేవతలంతా కూడా. దీనికి ఋగ్వేదం చాలా వివరణ ఇచ్చింది. అసుర నిశాచర సిద్ధ వందితం. అసురులంటే మన భాషలో రాక్షసులని కాదు, అపరిమితమైన శరీర దారిద్ర్యము, మానసిక దారిద్ర్యము ఉన్నవాళ్ళు కూడా అసురులు, అసుర. అంతేకాదు నిశాచర, రాత్రిపూటనే సంచరించే రాక్షసులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు. అసుర నిశాచర సిద్ధ వందితం, సిద్ధ పురుషులు. వాళ్ళంతా అసురులు, నిశాచరులు ఏం చేస్తారు? ఎప్పుడు చీకటి పడుతుందా అని చూస్తారు. అసురులు ఏం చేస్తారు? మాకింతటి బలాన్ని కలిగించవయ్యా అని ప్రార్థించడం కోసం. మరి సిద్ధులు యోగముల చేత, తపస్సుల చేత యాగాలు ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా కాలాన్ని బట్టి యాగాలు చేస్తుంటారు. ఈ మధ్య మనకి ఉభయ రాష్ట్రాల్లో కొన్ని కొత్త యాగాలు, హోమాలు వచ్చేసాయి. అది పగటిపూట చేయకూడదు, రాత్రి 11 తర్వాత చేయాలి. ఏమిటో ఉంటే దాంట్లో మరి ఏదో ఆచారం అంటారు, దాన్ని మనకి అవసరం లేదు. అలాంటి వాళ్ళందరి చేత కూడా వర కనక హుతాశన ప్రభం, నీ కాంతి ఎంత గొప్పగా ఉంటుందో తెలుసురా. శ్రేష్టమైన బంగారములాగా, అగ్నివలే, అగ్ని చేత శుద్ధమైన బంగారము ఏ రంగులో ఉంటుందో అలాంటి కళ. మీరు ఎప్పుడైనా సూర్యోదయం టైంలో కానీ సూర్యాస్తమయం సమయంలో బాగా బయటకు వచ్చి చూసినట్టయితే సూర్యమండలాన్ని ఎన్ని రకాల రంగులు వస్తాయో చూడండి, అద్భుతంగా ఉంటుంది. సుందరకాండలో కూడా వర్ణించాడు అలాంటివన్నీ. అది వర్ణన దాకా ఆగిపోతాం మనం. అది అలాంటి కాంతి కలిగిన వాడివి. ప్రణిపతితోస్మి హితాయ భాస్కరం, నీ పాదాల మీద పడుతున్నానయ్యా. ప్రణిపతిత, నమస్కరిస్తూ నీ పాదాల మీద నేను పడుతున్నాను. ఇది సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో మిగిలిన వాటిలాగే చదువుకోవచ్చు. శుచిగా చదువుకుంటే మంచిది. 27 సార్లు, 21, 12 మీ ఇష్టం, చూసుకోండి. ఆ డేట్లు కానీ లేదా నక్షత్రములు కానీ, ఇష్టదైవం ముందు కానీ గుడి లోపల కానీ ఎక్కడైనా సరే చేసుకోండి, క్షేమం కలుగుతుంది. ఇక తరువాత
మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఒక చిన్న ఇదేమిటంటే కొంచెం చాంచల్య బుద్ధి. ఏ పని కూడా ఒక అరగంట గంట కూర్చుని చేయలేరు, ఇంకో పనిలోకి వెళ్ళిపోతారు. చదువులు అంతే, మరొకటి అంతే. అంటే పరి విధాల మనస్సు పోతుంటుంది. వీళ్ళ పుట్టిన తేదీలు ఏమిటి? 5, 14, 23. వీళ్ళకి స్థిరత్వం కావాలి. స్థిరముగా ఉండి చేయగలరు, చాలా బాగా గ్రహించగలరు, చెప్పగలరు. కానీ ఆ స్థిరత్వం కొంచెం తక్కువ. కాలి కింద చక్రం అంటారు సరే, అలాగా వాళ్ళ ఒంటినిండా చక్రాలే ఉంటాయి. అది విశేషం. త్వాముపాస్థాయ కాలేతు బ్రాహ్మణా వేదపారగా స్వశాఖా విహితై మంత్రై అర్చయంతి ఋషిగణార్చితం. ఋషిగణముల చేత అర్చించబడే నిన్ను అర్చయంతి, బాగుగా అర్చనలు చేస్తారు. హోమములు, యాగములు, అధ్వరములు, పూజలు, మంత్రానుష్ఠానములు ఇవన్నీ చేస్తుంటారు. ఎవళ్ళు అంటే బ్రాహ్మణ వేదపారగా, లేదు బ్రాహ్మణ వేదపారగా. బ్రాహ్మణ జన్మెత్తిన వాళ్ళు, బ్రాహ్మణులైన వాళ్ళు వేదపారకులు. వేదము యొక్క చివరి భాగాన్ని చూచిన వారు. వేదాలంటే పుస్తకం చదివేస్తే వచ్చేవి కాదు. ఒక్కొక్క వేదంలో ఒక్కో విశేషం ఉంటుంది, ఒక్కో పదం ఉంటుంది. ఈ పదానికి ఋగ్వేదంలో ఒక అర్థం ఇస్తారు, అదే పదం యజుర్వేదంలో వేరే మాట చెప్తారు. అంటే పదాలు తేడా వచ్చాయని కాదు, సందర్భాన్ని బట్టి. అంచేత వేదపారగా బ్రాహ్మణా. ఇప్పుడు ఉంటారు చాలామంది వేద పండితులు, చదివేస్తుంటారు. చెప్పాను కదా, ఒకసారి ఏదో సందేహం వచ్చి ఎవరినో అడిగితే 5 వేద పండితులు, అంతా పెద్ద పెద్దలు, ఎవళ్ళు సమాధానం చెప్పలే. చివరికి భద్రాచలంలో ఉన్న పెద్దలు సమాధానం చెప్పారు. ఎందుకు చెప్పలేదు వాళ్ళకే తెలవాలి. నేదో రోడ్డు మీద తిరిగేవాడిని, లాకాయలుకాయగా మంత్రాలు చెప్పేవాడిని, అయ్యుంటే చెప్పక్కర్లేదు. నాకు తెలుసున్న వాళ్ళే వాళ్ళంతా కూడాను. అంటే వేదం మీద అధికారం ఉండటం లేదు. అలాగే కొన్ని మంత్రాల దగ్గర శం నోమిత్ర శంవరుణ అని శం ఉండాలి, అక్కడ శం నోమిత్ర శంవరుణ అని చదువుతుంటారు కొంతమంది. ఏం చెప్తాము? అలాంటి వాడు కాదు. వేదపారగా త్వాం ఉపాస్తాయ కాలే తు. తు అంటే అల్పార్థం కాదు, కాలే ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ఆరాధన చెయ్యాలో, గడియలు, ముహూర్తములు, నిమిషములు ప్రతిదీ కూడా శ్రద్ధ పట్టి చేస్తారు. ఇది విశేషం. అలాగా అర్చన చేస్తారయ్యా నిన్ను, విశేషం అది. అల్లా చెయ్యగలిగేది పక్షులు మాత్రమే. అందుకనే చూడండి, పుళ్ళుం శీలమైన కానీ కీచు ఆ పాసురాల్లో చెప్పిన పక్షులు ఎందుకు చెప్పారు? సూర్యకిరణాలను అనుసరించే పక్షులు నడుస్తాయి, పశువులు నడుస్తాయి, చెట్లు నడుస్తాయి. సూర్యకిరణాలను అనుసరించి మనం నడవము, మన టైములు మనకు వేరే పద్ధతిలో ఉంటాయి. దాని పేరే ఇండియన్ పంక్చువాలిటీ అని పేరు పెట్టేశారు మన వాళ్ళు కాస్తాను. అది సంగతి. త్వాముపాస్థాయ కాలేతు బ్రాహ్మణా వేదపారగా స్వశాఖా విహితై మంత్రై అర్చయంతి ఋషి గణార్చితం. ఇది శ్రద్ధగా చదువుకోండి, క్షేమం కలుగుతుంది. ఇక తరువాత 6వ తేదీ, 15వ తేదీ, 24 తేదీల్లో ఉన్నవాళ్ళు, ఆర్ద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల వాళ్ళు ఇప్పుడు చెప్పే శ్లోకాన్ని శ్రద్ధగా పఠించండి. తవ దివ్యరథం యాంతం అనుయాంతి వరార్థిన. నీ దివ్యరథమయ్య ఒక్కటే చక్రమా, రథసారథేమో వికలాంగుడా, అదే దివ్యాంగుడా, పాదములు లేవా, తొడలు లేవా, గుర్రాలు చూస్తే 7 రకాల గుర్రాలా, ఎటు పరిగెడతాయో తెలియదా, మార్గం చూస్తే ఖండ అల్లా ఉంటుందా, నువ్వు ఎలా పయనిస్తున్నావయ్యా మహానుభావ. అందుకనే కర్మణైవ హి సిద్ధి. బాబో, నీ కర్మానుష్ఠానాల వల్లే సిద్ధై, ఉపకరణాల వల్ల కాదు అంటాడు ఒక తోట మహానుభావుడు. అలాగే ఆఖరికి మనకి సినిమా ప్రొడక్షన్ ఉంటుంది, విజయ ప్రొడక్షన్స్ అని చెప్పి వాడు దీని మీదే పెట్టుకున్నారు. నోపకరణే, వీడితోటి కాదయ్యా అంటూ ఎంత గొప్పగా ఆలోచించారో బ్యానర్ పెట్టుకోవడానికి. అలాగా అలాంటి వాడివి నువ్వు. తవ దివ్యరథం, గొప్పదైనదొక అర్థం, రంగురంగులతో విలసిల్లుతున్న రథం అని ఇంకొక మాట. తవ దివ్యరథం యాంతం అనుయాంతి, దాన్ని అనుసరించి నడుస్తుంటారు. ఎవరు? వరార్థిన, కోరికలు కోరేవాళ్ళు.
ఆరోగ్యం కోరేవాళ్ళు కావచ్చు, ధనం కోరేవాళ్ళు కావచ్చు, మరొకటేదో ఆకర్షణ శక్తి. అందుకనే మార్నింగ్ వాక్ అంటే అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళ. ఏమిటో ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు. ఆయుర్వేదం పుస్తకం తీయండి, అధర్వణ వేదం తీయండి, ఉదయపు నడక ఎందుకు, సాయంకాలం నడక ఎందుకు ఉన్నాయి దాంట్లోనూ. మనకి అక్కల్లా ఫ్యాషను, బాడీ పెరుగుతోందని చెప్పి పోవడం ఇది చేస్తుంటాం. అనుయాంతి వరార్తిన సిద్ధాచారణ గంధర్వా. గంధర్వులు అంటే గానం చేస్తారు, సిద్ధులు సిద్ధపురుషులు, చారణులు, న్యూస్ రిపోర్టర్ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా యక్ష గుహ్యక పన్నక దేవతల్లో భాగాలు. వీళ్ళందరూ కూడా సూర్యున్నే ఆధారంగా చేసుకుని జీవిస్తుంటారు. వాళ్ళ ప్రవర్తనలు ఉంటాయి, రక్షణ కలిగిస్తాడు పరమాత్మ. అందుకని చెప్పి 6వ తేదీ, 15వ తేదీ, 24వ తేదీలు పుట్టినవాళ్ళు కానీ ఆర్ద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా అనుసంధానం చేసుకోండి. చెప్పుకున్నాం కదా, మీ ఓపిక. అలాగే సూర్యుడి పేరు చెప్పి కొబ్బరికాయ మాత్రం కొట్టకండి, అది నిషేధం అని పెద్దోళ్ళు చెప్పారు. ఇప్పుడు అందరి దేవుడితో పాటు కొబ్బరికాయ కొట్టేస్తున్నాం. ఆఖరికి దేశ నాయకులు కూడా కొబ్బరికాయ కొట్టేసి నీళ్లు వాళ్ళ మీద పోస్తున్నాం. ఏమిటి తమాషాగా. నమస్కారం, స్వస్తి.